రోజులాగానే లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 824తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల నిన్నటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సాధారణంగా మీరు ఆన్లైన్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో ఏదైనా మూవీస్ బై లేదా రెంట్ లేదన్నట్లయితే ఒక యాప్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్ ఏంటి అని చెప్పి నేను అడిగాను. క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి 13%, ఇక డెబిట్ కార్డ్స్ అని చెప్పి 11%, ఇక నెట్ బ్యాంకింగ్ అని చెప్పి 3%, ఇక యూపీఐ పేమెంట్ అని చెప్పి 23%, ఐ డోంట్ యూజ్ ఎనీ ప్రీమియం యాప్స్ అని చెప్పి ఆల్మోస్ట్ 51% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం ఏదంటే సాధ్యమైనంత వరకు ఫ్రీ వెర్షన్స్ ఏవైతే వాటిని యూజ్ చేస్తారు అని చెప్పి. నాకైతే ప్రతి నెల ఆల్మోస్ట్ ఐక్లౌడ్ కానీ లేదన్నట్లయితే కొన్ని పెయిడ్ యాప్స్ని అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో వాటి కోసం ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉందో నేనైతే క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేస్తుంటాను. బేసికల్లీ ఒకవేళ పొరపాటున బై మిస్టేక్గా ఏదన్నా ట్రాన్సాక్షన్ జరిగినా మనం కోర్స్ అఫీషియల్గా బ్యాంకింగ్కి కాల్ చేసి వాటిని అయితే రిజెక్ట్ లేదన్నట్లయితే క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పి సో క్రెడిట్ కార్డ్ని మేజర్ ప్రైమరీ సోర్స్ కింద వాడుతున్నాడు. కోర్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి డెబిట్ కార్డ్స్ అలాగే వ్యాలెట్ సపోర్ట్ని కూడా తీసుకొస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో ఇదైతే జనరల్గా టెక్నికల్ క్వశ్చన్ అయితే కాదు, మన ఛానల్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో రోజు నేను చెప్పేటువంటి టెక్ న్యూస్ అనేవి మీకు ఎలా అనిపిస్తున్నాయి లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి చేసి ఓట్ చేయండి అనేది సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి వాట్సాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ అలాగే యూబర్ ఈ రెండు సంయుక్తంగా మన ముందుకు ఒక సరికొత్త సేవలను అయితే తీసుకొని రాబోతుంది. అంటే ఇప్పటిదాకా మీరు వచ్చేటప్పటికి యూబర్ క్యాబ్ బుక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కంపల్సరీగా మీ దగ్గర యూబర్ యాప్ అయితే ఉండాల్సిందే. సో యూబర్ యాప్ లేకుండా అయితే మీరు బుక్ అయితే చేయలేరు. బట్ వాట్సాప్ సహాయంతో అంటే థర్డ్ పార్టీ యాప్ తోటి కొలాబరేట్ అవుతూ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో అది కూడా లక్నోలో వీళ్ళైతే క్యాబ్ బుకింగ్ ఫెసిలిటీ సర్వీసెస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మనం ఎప్పుడైతే హాయ్ చెప్తామో ఆటోమేటిక్గా అక్కడ మనకు కొన్ని మల్టిపుల్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. బుక్ ఏ క్యాబ్, క్యాన్సిల్ ద క్యాబ్, ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివన్నీ. సో అందులో మీరు ఆప్షన్ని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీకోసం మీ క్యాబ్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ వాట్సాప్కి మీరు లొకేషన్ సర్వీసెస్ అనేవి ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు డ్రాప్ ఎక్కడా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చారు అన్నట్లయితే డైరెక్ట్గా మీకు వాట్సాప్ ద్వారానే యూబర్ యాప్ లేకుండా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ట్రావెల్ చేయడం కోసం క్యాబ్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా దీన్ని లక్నోలో ఫాలోడ్ బై త్రూఅవుట్ పాన్ ఇండియా సర్వీసెస్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా కంపెనీ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక పేమెంట్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదన్నట్లయితే వాట్సాప్ పే కూడా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ ఫ్యూచర్ మన హైదరాబాద్ లేదన్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకొని రావాలని అంటారా, లేదు యూబర్ యాప్ సరిపోతుందంటారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ చెప్పు మనకి క్వాల్కమ్ కంపెనీ దగ్గర నుంచి క్వాల్కమ్ టెక్ సబ్మిట్ అయితే జరిగింది కదా. దీంట్లో నిన్న ఆల్రెడీ 8th జనరేషన్లో ఫస్ట్ ప్రాసెసర్ గురించి మీరు వినున్నారు. ఈరోజు అఫీషియల్గా వీళ్ళు మరొక 2 ప్రాసెసర్స్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే 7 సిరీస్లో మన ముందు తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇది కూడా మనకి 790 సిరీస్ కింద కన్సిడరేషన్ అయితే చేయొచ్చు. యాక్చువల్గా ఇది కూడా మనకి లాంచ్ అవ్వాలి. దీని పేరు వచ్చేటప్పటికే 7C+ Gen 3 అనేటువంటి పేరుతో ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 5G సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇయర్ ఎండింగ్ లేదన్నట్లయితే నెక్స్ట్ ఇయర్ కమింగ్లో వచ్చేటువంటి అన్ని 5G ఫోన్స్ ఏవైతే ఉన్నాయి బడ్జెట్ సెగ్మెంట్లో ఉండేటువంటి 5G ఫోన్స్లో ఈ ప్రాసెసర్ అయితే మనం వెరీ కామన్గా చూడబోతున్నాం. అండ్ వీటితో పాటు ప్యారల్గా వీళ్ళు ల్యాప్టాప్స్కి సంబంధించినటువంటి మరొక SoC చిప్సెట్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికి 8CX Generation 3. ఇది వచ్చేటప్పటికి 5 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద ఆక్టాకోర్ ప్రాసెసర్. దీంట్లో మనకు వచ్చేటప్పటికి 80% అబోవ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ చిప్సెట్స్ కన్నా కానీ మనకి బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ 40% ఏదైతే ఉందో మనకి సింగిల్ కోర్లో, అలాగే 60% ఏదైతే ఉందో ఇది GPU కోర్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో అతి త్వరలో ఏవైతే మనకి ఇంటిగ్రేటెడ్ బుక్స్ వస్తూ ఉంటాయో లైక్ క్రోమ్ బుక్స్ కావచ్చు, యాసెస్ బుక్స్ ఇట్లాంటివి ఉంటాయి చూస్తారా, సో వాటన్నిటిలో ఈ చిప్సెట్స్ని మనం యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ 9 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్
అతి త్వరలో మనం అయితే చూడబోతున్నాం. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 9i అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. క్వైట్ సిమిలర్గా చూడాలన్నట్లయితే GT Neo 2 మొబైల్ ఫోన్ చూసారా, అదే డిజైన్. ఇంకా చెప్పాలంటే కొంచెం క్వైట్ డీసెంట్గా 9R ఏ విధంగా అయితే ఉంటుందో అదే డిజైన్తో దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అఫ్కోర్స్ దీంట్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు దీంట్లో 48 మెగాపిక్సెల్ ఇంక్లూడింగ్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఇప్పటికే December 2nd వీక్లో అఫీషియల్గా మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చెప్పు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus 9RT మొబైల్ ఫోన్ మీద హ్యూజ్ డిస్కౌంట్ అయితే అఫీషియల్గా ఈరోజు అమెజాన్ రివీల్ చేయడం జరిగింది. యాక్చువల్గా 8GB ప్లస్ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 39,999 రూపాయలేమో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికే మీకు ఇందులో స్ట్రైట్ ఫార్వర్డ్ వీళ్ళు 3,000 రూపాయల డిస్కౌంట్తో పాటు అదనంగా ఒకవేళ మీరు కనుక క్రెడిట్ కార్డ్స్ని యూస్ చేశారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మరొక 1,500 రూపాయల దాకా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఓవరాల్గా మీరు చూసారంటే 4,500 రూపీస్ నుంచి 5,000 రూపీస్ దాకా డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో 35,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ ఫోన్, అది కూడా OnePlus నుంచి చూస్తున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. Qualcomm Snapdragon 870 SoC చిప్సెట్, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, అలాగే 50 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అఫ్ కోర్స్ 65 వాట్స్కి సంబంధించినటువంటి డాట్ చార్జ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా సింప్లీ అమేజింగ్. సో 35,000 రూపీస్కి వచ్చింది అన్నట్లయితే మంచి డీల్ అనే నా ప్రేమ. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో నెక్స్ట్ చెప్పు మనకి రెడ్మీ దగ్గర నుంచి Redmi 10 సిరీస్ ఇంకా అవ్వనే లేదు. అంటే ఆల్రెడీ 11 వచ్చేసింది కదా, 10 సిరీస్ అయిపోయినాయేమో అని అనుకుంటారేమో. సో ఇంకా చాలా మొబైల్ ఫోన్సే ఉన్నాయి. సో రెడ్మీ నోట్ కాకుండా, అంటే నోట్ సిరీస్లో కాకుండా వీళ్ళు Redmi 10 Prime అనేటువంటి పేరుతో మరొక మొబైల్ ఫోన్ అయితే ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేషన్స్లో అయితే బయటపడ్డది. అండ్ సూన్ ఈ మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తం 4 మొబైల్ ఫోన్స్ అయితే కనిపించినాయి. 4 మొబైల్ ఫోన్స్లో 10 Prime ఏదైతే ఉందో మన ఇండియన్ స్టాండర్డ్స్లో కనపడ్డది కాబట్టి మోస్ట్లీ దీన్ని ఎనీ టైం మన ఇండియాలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ చెప్పు మనకి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అదేనండి ఒప్పో దగ్గర నుంచి. సో కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 12 బీటా అలాగే అఫీషియల్ స్టేబుల్ వర్షన్ రోల్అవుట్కి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ని అఫీషియల్గా కంపెనీ ఈరోజు రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి స్క్రీన్ మీద అయితే నేను చేస్తాను, పాస్ చేసి అయితే చూసుకోండి. ఆల్మోస్ట్ December 12th నుంచి స్టార్ట్ చేసుకొని డిసెంబర్ లాస్ట్ వీక్ కల్లా అఫీషియల్గా అన్ని మొబైల్ ఫోన్స్లో కూడా, అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా Android 12 అఫీషియల్గా రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇలా వచ్చింది అన్నట్లయితే కనుక ఫస్ట్ బ్రాండ్ మొబైల్ ఫోన్ త్వరగా, అంటే ఆండ్రాయిడ్ గూగుల్ పిక్సెల్ సిరీస్ తర్వాత ఫాస్ట్గా మన ముందుకు డ్రాప్ చేసినటువంటి బ్రాండ్ ఇదే కావటం మరొక విశేషం. సో OnePlus కలర్స్ ఆఫర్ ఉన్నట్టయితే, అంటే మీరు వాడుతున్నారన్నట్టయితే హ్యావ్ లుక్ ఆన్ దట్, ఒక అప్డేట్ వచ్చి ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టెస్లా దగ్గర నుంచి టెస్లా CEO యాపిల్ని మోక్ చేస్తూ టెస్లా సైబర్ ట్రక్ నమూనాతో ఉన్నటువంటి ఒక విజిల్ని అఫీషియల్గా ఆన్లైన్లో ఇతను సేల్లోకి అయితే తీసుకొని రావడం జరిగింది. సో యాపిల్ వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి పాలిష్ క్లాత్ అని మన ముందు తీసుకొచ్చారు. సుమారుగా $19. మన ఇండియాలో వచ్చేటప్పటికే ఇది 2,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. సో క్లీన్ చేసుకునేటువంటి క్లాత్ 2,000 అని చెప్పి అప్పట్లో చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. సో ఈవెన్ టెస్లా కూడా, అంటే ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి కంపెనీ కూడా సో దీన్ని అయితే మోక్ చేయడం స్టార్ట్ చేసింది. వీళ్ళకి సంబంధించినటువంటి సైబర్ ట్రక్ చూసారా, దీనికి సంబంధించిన నమోతో ఉన్నటువంటి ఒక విజిల్ని $50 అఫీషియల్గా వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ 3,500 రూపాయల దాకా. ఇది వచ్చేటప్పటికి హై అండ్ క్వాలిటీకి సంబంధించినటువంటి స్టీల్తో డిజైన్ చేశామని చెప్తున్నారు. అండ్ విజిల్ కూడా లౌడ్గా వస్తుందంట. చూద్దాం ఏందో ఇవాళ రేపు కంపెనీస్ అన్ని వాళ్ళకి వాళ్ళు మోక్ చేసుకోవడం ఎక్కువైపోయింది కంపేర్డ్ టు ద కస్టమర్స్ మీద ఇంట్రెస్ట్, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం దానికన్నా. ఇక నెక్స్ట్ చెప్పు మనకి రెడ్మీ దగ్గర నుంచి. రెడ్మీ రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి గేమింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి చూసారా, G సిరీస్. సో వాటిల్లో AMD రైజన్తో తీసుకొచ్చినటువంటి ల్యాప్టాప్స్ని అతి త్వరలో మన ఇండియాలోకి అయితే తీసుకొని రాబోతున్నారు. ఈరోజు అఫీషియల్గా మన ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్లో అలాగే బ్లూటూత్ SIG సర్టిఫికేషన్స్లో ఈ ల్యాప్టాప్స్ని అయితే మనకు కనిపించడం జరిగింది. సో సూన్ ఎనీ టైం రెడ్మీ దగ్గర నుంచి ఆల్రెడీ మన ల్యాప్టాప్స్ మన ఇండియాలో కూడా లాంచ్ అయి ఉన్నాయి కాబట్టి మేబీ గేమింగ్ ల్యాప్టాప్ కింద వీటిని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఏసర్ దగ్గర నుంచి. ఏసర్ ఈరోజు మన ఇండియాలో 2 ఎయిర్ ప్యూరిఫైర్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో మనకైతే ఎయిర్ ప్యూరిఫైర్ వాడుకోవాల్సినంత అవసరం అయితే ఏం లేదు, కానీ సో ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే HEPA ఫిల్టర్, అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించినటువంటి సెన్సార్స్, మంచి హీట్ త్రోని అంటే ఎయిర్ త్రోని కూడా ఇవైతే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బేసికలీ ఇందులో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఏసర్
C2 అలాగే Pro P2 అనేటువంటి పేరుతో మన ముందుకు వస్తున్నారు. సో 4 రకాల ఇండివిజువల్ జెమ్స్ అన్నిటిని కూడా ఇవి ఫిల్టర్ చేయగలదంట, ఇంక్లూడింగ్ కరోనాకు సంబంధించినటువంటి జెమ్స్తో సహా. సో ఇవి వచ్చేటప్పటికే స్టార్టింగ్ వెబ్సైట్లో నుంచి మనం పర్చేస్ చేయాలి యాజ్ ఆఫ్ నో, అండ్ సూన్ అతి త్వరలో మనకి అమెజాన్లో కూడా వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా కంపెనీ చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు కనుక ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైర్ చూస్తున్నారు అంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అఫ్ కోర్స్ చాలా బ్రాండ్స్ మనకి ఆఫర్ చేస్తుంది, ఇన్క్లూడింగ్ ఒకవేళ మీరు కనుక ఎయిర్ ప్యూరిఫైర్లో ఒక మంచి బ్రాండ్ నుంచి చూస్తున్నారు అంటే డైసన్ చూడండి. సో రియల్లీ అమేజింగ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.